అమ్మా అమ్మా ఎక్కడమ్మా? నానమ్మ ఇంట్లో లేదు నాన్న. ఇంట్లో లేకపోవడం ఏంటి? ఎక్కడికి వెళ్ళింది? నానమ్మ ఢిల్లీకి వెళ్ళింది నాన్న. నానమ్మ ఢిల్లీకి వెళ్ళింది నాన్న. నానమ్మ ఢిల్లీకి వెళ్ళింది నాన్న. ఢిల్లీ వెళ్ళడం ఏంట్రా? ఎప్పుడు వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు? కొంచెం సేపటికి ముందే వెళ్ళారు. పెద్దమ్మే తీసుకెళ్ళింది. తాతయ్య వాళ్ళని ఢిల్లీ రమ్మని ఫోన్ చేశారంట. అయ్యయ్యో, ఎంత పని జరిగిపోయింది. నేను ఇంట్లో ఉంటే బాగుండేది కదా. ఏదో ఒకటి చెప్పి వాళ్ళని వెళ్లకుండా చేసేదాన్ని. ఆపడం ఎందుకు జేజీ? నానమ్మ కూడా తాతయ్యని బాగా మిస్ అవుతుంది కదా. తాతయ్య పిలిస్తే నానమ్మకి ఇంకా హ్యాపీ కదా. అంతేలేరా, మీరు వెళ్ళి ఆడుకోండి. వెళ్ళండ్రా. యష్, వెంటనే అత్తయ్యకి ఫోన్ చేయి. వెంటనే ఫోన్ చేయి యష్. చేస్తాను. అమ్మా ఎక్కడున్నావు అమ్మా? ఢిల్లీ వెళ్తున్నాను రయేష్. మీ నాన్నే రమ్మన్నారంట. నాన్న రమ్మనడం ఏంటమ్మా? నీకు నాకు చెప్పకుండా నాన్న మధుకు ఫోన్ చేసి నిన్ను తీసుకురమ్మని చెప్తారా? అది ఇంపాసిబుల్ అమ్మా. అమ్మా నువ్వు వెంటనే కారాపి వెనక్కి వచ్చాయమ్మా. ఇవ్వండి. యష్, నా మీద అంత అనుమానంగా ఉంటే నేరుగా మావయ్యతో వీడియో కాల్ చేపించండి. ఆయన చెప్పారో లేదో మీ ముందే అడుగుతాను. మావయ్య దగ్గరుండి అత్తయ్యని తీసుకురమ్మన్నారు, అందుకే తీసుకువెళ్తున్నాను. అక్కడ మావయ్యని కలవగానే మీకు తన చేత ఫోన్ చేయిస్తాను. ఇది నాకు మావయ్య అప్పగించిన పని. కనీసం చివరిగా ఇదేనే నన్ను చేయనివ్వండి. అమ్మా ఏమైంది యష్? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అన్నా త్వరగా పోనివ్వు, ఫ్లైట్కి టైం అవుతోంది. ఇక వీళ్ళు ఏం చేయలేరు. ఈ ఢిల్లీ డ్రామాకి ఈ రోజుతో తెరపడుతుంది. సింధు, నీ అబద్ధాల డొంక కదిలే టైం దగ్గర పడింది. యష్, ఇప్పుడు వాళ్ళు ఢిల్లీ వెళ్తే చాలా ప్రాబ్లం అవుతుంది. అత్తయ్యకి అక్కడ మావయ్య లేరని తెలిస్తే తట్టుకోలేరు యష్. భాగ్యం, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది సింధు. ఇప్పుడు ఎలా? మన ఎయిర్పోర్ట్కి వెళ్ళే లోపు వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. మనకి టైం కూడా లేదు సింధు. ఇప్పుడు ఏం చేద్దాం? శివ
యష్ ఆ మధుకి ఫోన్ చేయి. The number you have dialed is not responding. Please try again later. ఛా! ఆ మధు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం సింధు? అమ్మ నా రాక్షసి చేతుల్లో నుంచి ఎలా కాపాడుకోవాలి? అమ్మ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎయిర్పోర్ట్కి వెళ్ళకూడదు, ఆ ఫ్లైట్ ఎక్కకూడదు. మా అమ్మ ఢిల్లీ వెళ్ళి అక్కడ నాన్న లేరని తెలిస్తే ఆ షాక్కి తట్టుకోలేదు. ఒరే యష్, నువ్వు అలా కంగారు పడి వస్తువులు పగల కొడితే సమస్య తీరిపోతుందా? కొంచెం శాంతించురా, నిదానంగా ఆలోచించు. నీకు ఏదో ఒక ఆలోచన రాకపోదు. ఆలోచించు. మధు అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది, కానీ వాళ్ళు వెళ్తున్న క్యాబ్ డ్రైవర్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడుగా. అవును, కానీ మన దగ్గర ఆ క్యాబ్ డ్రైవర్ నెంబర్ ఎక్కడుంది? మన ఇంటి బయట ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే ఆ క్యాబ్ నెంబర్ దొరుకుతుంది. ఆ నెంబర్ ద్వారా డ్రైవర్ ఎవరో పట్టుకోవచ్చు కదా. ఆ, కానీ యష్, అది చాలా లాంగ్ ప్రాసెస్. ఆ కార్ నెంబర్ కనుక్కుని డ్రైవర్ని పట్టుకునే లోపు వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతారు. మనకంత టైం లేదు యష్. నిన్నెలా కాపాడుకోవాలమ్మా? వాళ్లకు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా నేను నీకు చెప్తాను, నువ్వు నాకు చెప్పాలి. యష్, ఇప్పుడున్న పరిస్థితుల్లో మధు నాపాలంటే అది ఒక్క మారుతీరావు మావయ్య వల్లే అవుతుంది. ఏంటి మారుతీరావు ఏంటి? అతను మనకెలా హెల్ప్ చేస్తాడు? అసలు ఏం మాట్లాడుతున్నావు సింధు నువ్వు? అతనికి ఒక పక్క గతం గుర్తులేదు, అతను మనకి సాయం చేస్తాడా? అసలైనా మనకెందుకు చేస్తాడు? లేదు యష్, మావయ్య హెల్ప్ చేయగలడు. నీకిదంతా చెప్పే టైం లేదు, దారిలో చెప్తాను పద. రా యష్. సింధు, ఇవన్నీ జరిగే పనులు కాదు సింధు, వదిలే. అయ్యో యష్, నిజంగా మారుతీరావు మావయ్య తలుచుకుంటే ఆ కార్ని ఎయిర్పోర్ట్ దాకా వెళ్లకుండా ఆపగలడు యష్. నువ్వు మాట్లాడకుండా నాతో రా. భాగ్యం, నువ్వేం కంగారు పడకు, ఎలా అయినా అత్తయ్యని మేము ఆపుతాం. రా యష్, రా. వెళ్ళరా. అత్తయ్య, మీ నమ్మకం మొత్తం సింధు అల్లిన అబద్ధం. అన్నీ కరికి నీరైపోతాయి. ఒక్కసారి ఎయిర్పోర్ట్కి చేరమా, ఇక ఈ ఆట నాది. వాడు చేసిన దానికి మనం వదిలేశామని దేవుడు వదలడు కదా యష్. మనల్ని పెట్టిన టెన్షన్కి వాడి కర్మ వాడు అనుభవిస్తున్నాడు. ఇప్పుడు వాడికి ఏమీ గుర్తులేదు. పైగా మధు వాళ్ళని తన శత్రువులు అనుకుంటున్నాడు, మనల్ని నమ్ముతున్నాడు. తనే ఇప్పుడు మనకున్న సోర్స్. నేను మాట్లాడతాను, నువ్వు కొంచెం ఓపిక పట్టు.
మావయ్య నేను సింధుని. చెప్పు సింధు. మావయ్య నేను ఒక పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను, నాకు మీ సహాయం కావాలి. ప్రాబ్లమా? మళ్ళీ ఆ దెయ్యం మొహం మధువలేనా? అవును మావయ్య. అదుండగా నీకు ఈ సమస్యలు తప్పవు సింధు. నా మాట విని దాన్ని బయటికి గెంటేసేయి. అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు. కావాలంటే నేను పోలీస్ స్టేషన్కి వస్తాను. మావయ్య నాకిప్పుడు అంత టైం లేదు, నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి. ఆ మధు మా అత్తయ్యని ఎవరికీ తెలియకుండా ఢిల్లీ తీసుకువెళ్ళడానికి ఒక ప్లాన్ చేసింది. అత్తయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ తనతో ఢిల్లీ ఫ్లైట్ ఎక్కకూడదు. తను ఎక్కడుందో ఫోన్ చేసి నువ్వే కనుక్కోవాలి మావయ్య. మధు ఢిల్లీకి వెళ్తే మనకేం నష్టం? ఆ జిలేబీ దూరంగా పోతే హ్యాపీ కదా. కాదు మావయ్య, ఒక ప్రాణం ప్రమాదంలో పడుతుంది. ప్లీజ్ మావయ్య నాకు ఈ ఒక్క హెల్ప్ చెయ్యి. నువ్వు నా శ్రేయోభిలాషవమ్మా, నీకోసం ఏమైనా చేస్తాను. నువ్వు లైన్లో నన్ను. ఆ మధు నాకు ఫోన్ ఇచ్చిందిలే, అందులో నుండి ఫోన్ చేస్తానుండు. నువ్వు లైన్లో ఉండు. హలో, చెప్పు మావయ్య. ఎక్కడున్నావు మధు? నువ్వు అర్జెంటుగా ఇంటికి రా, లేకపోతే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. వద్దు మావయ్య, ప్లీజ్. నేను అర్జెంటు పని మీద ఢిల్లీకి వెళ్తున్నాను. రాత్రికి వచ్చేస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయ మావయ్య, ప్లీజ్. ఎక్కడికి వెళ్ళకు. అబద్ధం. నువ్వు ఢిల్లీ వెళ్ళడం లేదు, ఆ పొలిటీషియన్తో కలిసి డబ్బులు కొట్టేసి పారిపోతున్నావు. నాకు తెలుసో. మావయ్య నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావు. నేను అలా ఎందుకు చేస్తాను? నేను నిన్ను ఎప్పుడు మోసం చేయను. నిజంగా ఢిల్లీ వెళ్ళటానికి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. అవన్నీ నేను నమ్మను. నువ్వసలు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నావో లేదో గ్యారెంటీ ఏంటి? సరే, నీకు నా లైవ్ లొకేషన్ పంపిస్తాను. రాత్రి వరకు ఓపిక పట్టు, వచ్చేస్తాను. అసలే నేను చాలా టెన్షన్లో ఉన్నాను. అన్ని వివరంగా చెప్పే టైం లేదు, అర్థం చేసుకో మావయ్య. సరే, సాయంత్రం వరకే వెయిట్ చేస్తాను. తర్వాత నేను ఇక్కడ ఉన్నాను, వెళ్ళిపోతాను. నువ్వు లైవ్ లొకేషన్ పంపించు. ఎవరు మధు ఫోన్ చేసింది? ఎందుకు అంత కంగారు పడుతున్నావు? అది తేజ ఫోన్ చేశాడతయ్య. తనకి చెప్పకుండా వచ్చాను కదా, అందుకే ఢిల్లీనే వెళ్తున్నాను, లైవ్ లొకేషన్ పంపిస్తానని చెప్పాను. అమ్మా సింధు, ఆ జిలేబీ ఎక్కడ తిరుగుతుందో నీకు లైవ్ లొకేషన్ పంపించాను, నువ్వు చూసుకో అమ్మా. థ్యాంక్ యూ మావయ్య. నేను మళ్ళీ కాల్ చేస్తాను. సరేనమ్మా, ఉంటానే, బాయ్. యష్, ఈ లైవ్ లొకేషన్ ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరగా చూపిస్తోంది. మనం చాలా ఫాస్ట్గా వెళ్ళాలి. చంద్ర యష్తో మాట్లాడాడో లేదో. నా ఫోన్ ఏమో నువ్వు స్విచ్ ఆఫ్ చేసి పెట్టావు. మరి నువ్వైనా ఫోన్ చేయొచ్చు కదా.
అత్తయ్య, వాళ్ళు నేను మీకేదో హాని చేస్తున్నానని అనవసరంగా భయపడుతూ ఉంటారు. మిమ్మల్ని వెనక్కి రమ్మని ఒత్తిడి చేస్తారు. నా దగ్గర ఫ్లైట్ టికెట్స్ ఉన్నాయి. ఎయిర్పోర్ట్కి క్యాబ్ బుక్ చేశాను. అయినా సరే వాళ్ళు మిమ్మల్ని ఇప్పుడే దిగిపోమ్మంటే నాకు ఎలా ఉంటుందత్తయ్య? అందుకే మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. మరి మనం వెళ్ళామో లేదో యష్కి ఎలా తెలుస్తుంది? యష్కి ఖచ్చితంగా మావయ్య ఫోన్ చేసుంటారు. మావయ్య నన్ను మిమ్మల్ని ఢిల్లీకి తీసుకురమ్మని చెప్పారు కాబట్టి తనకి ఆ విషయం అర్థమై ఉంటుంది. కాకపోతే వాళ్ళకి మీరు నాతో ఢిల్లీకి వెళ్ళటం ఇష్టం లేదు. ఢిల్లీకి వెళ్ళాక అన్ని సమస్యలు తీరిపోతాయి. ఒక్కసారి మావయ్యని కలిశాక మీరే ఫోన్ చేసి మాట్లాడండి. ప్లీజ్ అత్తయ్య, అర్థం చేసుకోండి. అన్నా, నువ్వు త్వరగా పోనీ. అక్కడ ముందుకు వెళ్ళాక రైట్ చూపిస్తుంది యష్. వాళ్ళు ఎయిర్పోర్ట్ సిగ్నల్ దగ్గరే ఉన్నారా? వాళ్ళు ఎయిర్పోర్ట్ సిగ్నల్ దగ్గరే ఉన్నారు. ఇంకొక 5 నిమిషాలు సింధు. ఈలోపు మనం అక్కడికి వెళ్ళిపోతాం. భగవంతుడా, అత్తయ్య ఆ ఫ్లైట్ ఎక్కక ముందే మేము అక్కడికి చేరుకోవాలి. తనకి సడన్ గా ఈ విషయం తెలిస్తే తట్టుకోలేరు. నువ్వే కాపాడాలి స్వామి. తండ్రి, ఆపద ముక్కులవాడ, ఈ ఇంటిని ఎన్ని కష్టాలు వెంటాడుతున్నాయి నాయనా. ఒక గండం గడిచిందనుకునే లోపే ఇంకొక గండాన్ని తెచ్చి పెడుతున్నావు. ఇప్పుడు దమయంతి ఢిల్లీకి వెళితే అక్కడ చంద్ర లేడని తెలిస్తే దాము ప్రాణం పోతుందేమోనని భయంగా ఉంది తండ్రి. తండ్రి, ఈ గండం నుంచి నువ్వే గట్టెక్కించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దాము ఎయిర్పోర్ట్కి చేరుకోకూడదు. ఆ విమానం ఎక్కకూడదు. తండ్రి, నువ్వే ఏదో ఒక అద్భుతం చేసి ఆపాలి స్వామి. జేజీ, నానమ్మ ఎయిర్పోర్ట్కి వెళ్తే ఏమవుతుంది? నువ్వు ఎందుకంత కంగారు పడుతున్నావు? తాతయ్య ఇన్ని రోజులు రాలేదు. నానమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే మీరెందుకు ఇలా భయపడుతున్నారు? మాకు అర్థం కావడం లేదు. ఏం లేదురా, ఏమీ లేదు. అది తాతయ్యకి అక్కడ పనులు ఇంకా అవ్వలేదంట. ఇప్పుడు నాన్నమ్మ వెళితే అక్కడ ఇబ్బంది పడుతుందని నా భయంరా. అంతే, ఇంకేమీ లేదు. లేదు జేజీ, మీరు మా దగ్గర ఏదో దాస్తున్నారు. ఈ మధ్య అమ్మ కూడా మాతో సరిగ్గా టైం స్పెండ్ చేయడం లేదు. అవును, ఎప్పుడు ఏదో టెన్షన్గా కనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు కూడా అలాగే ఉన్నావు. నిజం చెప్పు జేజీ. ఒరే నాన్న, ఇప్పుడు నేను మీకు చెప్పినా అర్థం కాదురా. ఆ దేవుడి దయ వల్ల అంతా మంచిగా జరగాలి. ఇప్పుడు నేను మీకేమీ చెప్పలేనురా. నన్ను వదిలేయండి. నేనేం చెప్పలేను. జేజీ ఏం లేదంటుంది, కానీ ఏదో ప్రాబ్లం ఉంది రిషి. లేదంటే జేజీ ఇంతలా ఏడవదు. నాకు అదే అనిపిస్తుంది శశి. నిన్నటి వరకు నాన్న మన ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయాయి, ఇక మనం హ్యాపీగా ఉంటాము అన్నారు. కానీ రోజు ఇంట్లో ఏదో ఒక గొడవ, టెన్షన్. మనతో మాట్లాడకుండా తాతయ్య కూడా ఇన్ని రోజులు ఎప్పుడూ లేరు. తాతయ్య మనతో అస్సలు మాట్లాడడం లేదు. నానమ్మతో కూడా మాట్లాడడం లేదు. నాకు తాతయ్య మీద కోపం వస్తుంది.
తాతయ్య మీద కోపమేంటి రిషి? తాతయ్య మీదే కాదు, నానమ్మని ఢిల్లీ వెళ్లకుండా ఆపుతుంటే జేజే మీద కూడా కోపం వస్తుంది. అందరి మీద కోపం వస్తుంది. పాపం నానమ్మ. ఇప్పుడు నానమ్మని ఢిల్లీ వెళ్లకుండా ఆపితే నేను ఎవ్వరిని వదలను. మీ నాన్న అసలు ఎక్కడున్నారా? చెప్పరా యష్, నిజం చెప్పరా. నాన్న లేడమ్మా, నాన్న లేడమ్మా, నాన్న లేడమ్మా. సింధు, నువ్వైనా చెప్పమ్మా, మీ మావయ్య ఎక్కడికి వెళ్ళాడమ్మా? చెప్పు సింధు. నాన్న చచ్చిపోయాడమ్మా, నాన్న చచ్చిపోయాడమ్మా, నాన్న చచ్చిపోయాడమ్మా, నాన్న చచ్చిపోయాడమ్మా, నాన్న చచ్చిపోయాడమ్మా.